హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో థర్డ్ చాప్టర్ అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 3.3లో 3 to 8 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. థర్డ్ ప్రాబ్లం, కెన్ ఏ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి బి ఏ ప్యారలలోగ్రామ్ ఇఫ్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ డి యాంగిల్ బి అనేవి ఆపోజిట్ యాంగిల్స్. ఈ ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్ 180 degrees కనుక అయినట్లయితే ఆ ఏబిసిడి అనే క్వాడ్రిలేటరల్ ప్యారలోగ్రామ్ అవుతుందా? అలాగే ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి 8 centimeters, ఏడి 4 centimeters, బీసీ 4.4 centimeters. ఇలా మెజర్మెంట్స్ ఉంటే కనుక ఆ క్వాడ్రిలేటరల్ ప్యారలోగ్రామ్ అవుతుందా లేదా? యాంగిల్ ఏ 70 degrees, యాంగిల్ సి 65 degrees అయినట్లయితే ఆ ఏబిసిడి అనే క్వాడ్రిలేటరల్ ప్యారలోగ్రామ్ అవుతుందా లేదా అనేది చెప్పాలి. ఫస్ట్ వన్, యాంగిల్ డి ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 అని ఇచ్చారు. సో యాంగిల్ బి యాంగిల్ డి ఇక్కడ ఫిగర్లో చూసినట్లయితే ఈ రెండు కూడా ఆపోజిట్ యాంగిల్స్. ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో మనం ఆ ప్రాపర్టీ రాద్దాం. ఫస్ట్ వీ నో ఇన్ ప్యారలలోగ్రామ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో యాంగిల్ డి యాంగిల్ బి రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. మనకి ఈ రెండు యాడ్ చేస్తే 180 వస్తుంది అని ఇచ్చారు. ఇజ్ ఈక్వల్ టు 180. సో యాంగిల్ డి బదులుగా కూడా యాంగిల్ బి అని రాసుకోవచ్చు, రెండు ఈక్వలే కాబట్టి. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ బి అంటే 2 యాంగిల్ బి ఇజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ బి ఇజ్ ఈక్వల్ టు ఇంటూ 2 ఇటు వస్తే బై 2 అవుతుంది. సో 2 1s 2 90s. యాంగిల్ బి వాల్యూ 90 degrees వచ్చింది. యాంగిల్ బి 90 కాబట్టి యాంగిల్ డి కూడా 90 అవుతుంది. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కదా. అలాగే సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ 180 degrees అవుతుంది. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 180 అవుతుంది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180. సో ఇప్పుడు యాంగిల్ బి 90 degrees వచ్చింది కాబట్టి యాంగిల్ ఏ కూడా 90 అవుతుంది. ప్లస్ 90 రైట్ సైడ్ వెళ్తే మైనస్ 90 అవుతుంది. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ సి కూడా 90 అవుతుంది. సో ఆల్ యాంగిల్స్ 90 అయినాయి. సో ఈచ్ యాంగిల్ 90 degrees అయ్యి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కనుక దాన్ని రెక్టాంగిల్ అంటాము. సో ఇక్కడ ఏబిసిడి అనేది ప్యారలోగ్రామ్ కాదనమాట. సో ఏబిసిడి ఇక్కడ ఆల్ యాంగిల్స్ అని చెప్పుకుందాం. యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి యాంగిల్ డి అన్నీ కూడా 90 degrees వచ్చాయి. సో ABCD is not a parallelogram. సో ఆల్ యాంగిల్స్ కనుక 90 degrees అయినట్లయితే అది రెక్టాంగిల్ అవుతుంది, ప్యారలోగ్రామ్ కాదు. నెక్స్ట్ అలానే సెకండ్ వన్, AB is equal to DC is equal to 8 centimeters, AD is equal to 4 centimeters, BC is equal to 4.4 centimeters. ఈ మెజర్మెంట్స్ని ఈ ఫిగర్లో గుర్తుపెడదాము. చూడండి, AB 8 centimeters, DC 8 centimeters, అలాగే బీసీ 4.4 centimeters, ఏడి 4 centimeters. మనకి ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ ప్యారలల్ అని చెప్పుకున్నాం కదా. సో 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉన్నాయి, సెకండ్ పెయిర్ ఈక్వల్గా లేదు కాబట్టి ఏబిసిడి అనేది ప్యారలోగ్రామ్ కాదనమాట. సో ఓన్లీ 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. 2 pairs ఈక్వల్గా ఉండాలి. Opposite sides are equal. So ABCD is not a parallelogram. 2 pairs ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 70 degrees, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 65 degrees. యాంగిల్ ఏ యాంగిల్ సి అనేవి ఆపోజిట్ యాంగిల్స్. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. We know in parallelogram opposite angles are equal. Opposite angles are equal. బట్ ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా లేవు. యాంగిల్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు యాంగిల్ సి. సో ఏబిసిడి ఈజ్ నాట్ ఏ ప్యారలలోగ్రామ్. ఇలా గనక ఉన్నట్లయితే ఏబిసిడి అనేది ప్యారలలోగ్రామ్ కాదు, ఈ యాంగిల్స్ ఈ మెజర్మెంట్స్ కనుక ఉన్నట్లయితే. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, డ్రా ఏ రఫ్ ఫిగర్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ దట్ ఈజ్ నాట్ ఏ ప్యారలలోగ్రామ్ బట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఈక్వల్ మెజర్.
ఒక ఫిగర్ డ్రా చేయాలంట క్వాడ్రిలేటరల్, అది ప్యారలోగ్రామ్ అవ్వకూడదు, కానీ 2 ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండేటట్లుగా ఒక ఫిగర్ని డ్రా చేయాలి. చూడండి, 2 ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండేటట్లుగా ప్యారలోగ్రామ్ కాకుండా గీయాలి అంటే ఫిగర్ ఇలా ఉంటుంది. దీన్ని కైట్ అంటాము. కైట్లో 2 అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఏబి ఏడి అనేవి అడ్జసెంట్ సైడ్స్, ఈ 2 సైడ్స్ ఈక్వల్. అలాగే బీసీ అలానే సిడి అనేవి 2 అడ్జసెంట్ సైడ్స్, ఈ 2 సైడ్స్ ఈక్వల్. సో ఇక్కడ మనకి యాంగిల్స్ ఈక్వల్ అని ఎలా చెప్తాము అంటే, మధ్యలో బీడీ అనే డయాగ్నల్ కనుక డ్రా చేసినట్లయితే, సో బీడీ డయాగ్నల్ డ్రా చేయడం ద్వారా ఈ కైట్ అనే క్వాడ్రిలేటరల్ 2 ట్రయాంగిల్స్గా డివైడ్ అవుతుంది. ట్రయాంగిల్ ఏబిడి, ట్రయాంగిల్ బీసీడి. ట్రయాంగిల్ ఏబిడిలో 2 సైడ్స్ ఈక్వల్, ఏబి అండ్ ఏడి. సో ఇది ఐసోస్లెస్ ట్రయాంగిల్ అవుతుంది. 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సపోజు ఇక్కడ ఎక్స్ అనే ఉంటే ఇక్కడ కూడా ఎక్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ బీసీడీ ట్రయాంగిల్లో కూడా బీసీసీడీ అనే 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఈ 2 సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్, ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సపోజ్ ఇక్కడ వై అనుకున్నట్లయితే ఇక్కడ కూడా వై ఉంటుంది. సో మొత్తం మీద చూసినట్లయితే బి దగ్గర యాంగిల్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది, డి దగ్గర ఉండే యాంగిల్ కూడా ఎక్స్ ప్లస్ వై అవుతుంది. సో 2 యాంగిల్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి, కానీ ఇది ప్యారలోగ్రామ్ కాదు. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా లేవు కదా. సో ఇదన్నమాట ఫిగర్. Next, fifth problem. The measures of 2 adjacent angles of parallelogram are in the ratio 3:2. Find the measure of each of the angles of the parallelogram. Adjacent angles ఇచ్చారు, అది కూడా వాటి రేషియో ఇచ్చారు. అయితే అన్ని యాంగిల్స్ కనుక్కోవాలంట. ప్యారలోగ్రామ్లో ఉండే ఈచ్ యాంగిల్ కనుక్కోవాలి. ఫస్ట్ రేషియో రాసుకుందాము. మనకి ఎంత రేషియో ఇచ్చారు. గివెన్ రేషియో ఆఫ్ 2 adjacent angles. 2 adjacent angles of a parallelogram. 2 adjacent angles of a parallelogram is equal to 3:2. సో వాటిని 3x 2x అనుకుందాము. Let the adjacent angles of a parallelogram, let the adjacent angles of a parallelogram is equal to 3x, 2x. రేషియో ఇచ్చారు కదా, తెలియదు కాబట్టి వాటిని ఒక సైడ్ని 3x అనుకుందాము, అలానే ఇంకొక యాంగిల్ని 3x అనుకుందాము. సో సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్, వీ నో ప్రాపర్టీ ఉంది కదా మనకి, సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ఏ ప్యారలోగ్రామ్, సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ఏ ప్యారలోగ్రామ్ is equal to 180 degrees. సో ఈ 2 అడ్జసెంట్ యాంగిల్స్ని సమ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. 3x + 2x is equal to 180. 5x యాడ్ చేస్తే 5x అవుతుంది is equal to 180. మనకి x వాల్యూ కావాలి, ఇంటూ 5 రైట్ సైడ్ వస్తే బై 5 అవుతుంది. సో 5 3s 15, 3 మిగులుతుంది, 0 దించుకుంటే 30, 5 6 are 30. x is equal to 36 degrees. అందులో మనకి ఒక యాంగిల్ని 2x అనుకున్నాం కదా. సో one of the angle is equal to 2x, అంటే 2 into 36 degrees, 72 degrees. నెక్స్ట్ అనదర్ యాంగిల్, అంటే దాని పక్కనే ఉండే అడ్జసెంట్ యాంగిల్, అనదర్ యాంగిల్ is equal to 3x, అంటే 3 into x వాల్యూ 36, 336 are 108 degrees. సో ఆ 2 అడ్జసెంట్ యాంగిల్స్ వచ్చేసాయి. అలానే మనకి ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అని తెలుసు కదా. వీ నో ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ ఆర్ ఈక్వల్. మనకు అన్ని యాంగిల్స్ కనుక్కోమన్నాడు, ఈచ్ యాంగిల్. సో మిగతావి కూడా, అంటే 72 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్ 72 అవుతుంది, 108 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్ కూడా 108 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ ఫిగర్ గీస్తున్నాను చూడండి. సో ఇది ఒక ప్యారలోగ్రామ్. ఈ ప్యారలోగ్రామ్లో ఇప్పుడు మనకి అడ్జసెంట్ యాంగిల్స్ 2 వచ్చాయి. ఇవి అడ్జసెంట్ యాంగిల్స్ అంటే పక్క పక్కనే ఉండేవి. సో ఈ 72కి ఆపోజిట్గా ఉండే ఇంకో యాంగిల్ కూడా 72 అవుతుంది, 108కి ఆపోజిట్గా ఉండే యాంగిల్ కూడా 108 అవుతుంది. సో యాంగిల్స్ ఆఫ్ parallelogram are 108 degrees, 72 degrees, 108 degrees, 72 degrees. Next, sixth problem. 2 adjacent angles of a parallelogram have equal measure.
ఫైండ్ ది మెజర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ది ప్యారలోగ్రామ్. ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్స్ రెండు కూడా ఈక్వల్ అంట. అయితే ప్యారలోగ్రామ్లో ఉండే ప్రతి యాంగిల్ కనుక్కోవాలి. ఫస్ట్ మనకి ఇచ్చింది రాసుకుందాము. గివెన్ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ప్యారలోగ్రామ్. యాంగిల్స్ ఆఫ్ ప్యారలోగ్రామ్ ఆర్ ఈక్వల్. రెండు కూడా ఈక్వల్ అని ఇచ్చారు. వాటిని మనం ఎక్స్ ఎక్స్ అనుకుందాం. దే ఆర్ ఎక్స్ కామా ఎక్స్. అయితే మనకు ఒక ప్రాపర్టీ ఉంది. వీ నో సమ్ ఆఫ్ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ఏ ప్యారలోగ్రామ్ ఈజ్ 180. సమ్ ఆఫ్ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ప్యారలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో మనం ఆ టూ అడ్జసెంట్ యాంగిల్స్ని ఎక్స్ ఎక్స్ అనుకున్నాం కదా, ఈక్వల్ కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180. 2x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2 రైట్ సైడ్ వస్తే బై 2 అవుతుంది. 2 1s 2 90s. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 అంటే టూ అడ్జసెంట్ యాంగిల్స్ 90 90 అవుతాయి. టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees కామా రెండు ఈక్వల్ కాబట్టి ఇంకోటి కూడా 90నే అవుతుంది. అలానే ఈచ్ యాంగిల్ కనుక్కోమన్నారు. వీ నో ఆపోజిట్ యాంగిల్స్ are equal in a parallelogram. Opposite angles are equal in parallelogram. సో ఈ 90కి ఆపోజిట్గా ఉండే యాంగిల్ ఇక్కడ ఫిగర్ వేస్తున్నాను చూడండి. యాక్చువల్గా 90 degrees కనుక అయితే అది ప్యారలోగ్రామ్ కాదు, రెక్టాంగిల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏ అనే యాంగిల్ 90 వచ్చింది, బి కూడా 90 వచ్చింది. ఏసీ అనేవి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి యాంగిల్ సి కూడా 90 ఉంటుంది. బీకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ డి ఈక్వల్, బీడీ ఈక్వల్ కదా. సో యాంగిల్ బి 90 degrees కాబట్టి యాంగిల్ డి కూడా 90 అవుతుంది. సో ఈచ్ యాంగిల్ ఇన్ ఏ ప్యారలోగ్రామ్, ఈచ్ యాంగిల్ ఇన్ ప్యారలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అన్నీ 90 అన్నమాట. సో 90 degrees కనుక ఉంటే ఈచ్ యాంగిల్ అది రెక్టాంగిల్ అవుతుంది. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ది అడ్జసెంట్ ఫిగర్ హెచ్ఓపిఈ ఈజ్ ఏ ప్యారలోగ్రామ్. ఇదనమాట హెచ్ఓపిఈ అనేది ఒక ప్యారలోగ్రామ్. ఫైండ్ ది యాంగిల్ మెజర్స్ ఎక్స్ వై అండ్ జెడ్. స్టేట్ ది ప్రాపర్టీస్ యూ యూజ్ టు ఫైండ్ దెమ్. ఇక్కడ ఈ ఫిగర్లో ఎక్స్ వై జెడ్ వాల్యూస్ కనుక్కోవాలి. ఈ వాల్యూస్ కనుక్కునేటప్పుడు మనం ఏ ప్రాపర్టీస్ యూజ్ చేస్తున్నామో మెన్షన్ చేస్తూ కనుక్కోవాలి. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్యారలల్ లైన్స్ ట్రాన్స్వర్సల్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటాము. చూడండి, టూ ప్యారలల్ లైన్స్ ఎల్ఎం అనుకుందాం వీటిని. ఈ టూ లైన్స్ని ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేసింది, ఎన్ అనే లైన్. దీన్ని ట్రాన్స్వర్సల్ అంటాము. ఇలా ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు మొత్తం 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. 1 2 3 4. అలానే ఇక్కడ కూడా ఇంకొక 4 యాంగిల్స్ 5 6 7 8. ఇందులో మనకి ఏ యాంగిల్స్ ఈక్వల్ అనేది తెలిసి ఉండాలి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే చూడడానికి ఒకేలాగా ఉండేవి, సిమిలర్ యాంగిల్స్ అని కూడా అంటాము. యాంగిల్ 1 యాంగిల్ 5 ఈక్వల్ అనమాట. అలానే యాంగిల్ 4 యాంగిల్ 8 ఈక్వల్. నెక్స్ట్ యాంగిల్ 2 యాంగిల్ 6 ఈక్వల్, యాంగిల్ 3 యాంగిల్ 7 ఈక్వల్. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటాము. అలాగే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ట్రాన్స్వర్సల్కి చెరొక వైపు ఉండి అలానే ఒకటి పైన ఒకటి కింద ఉంటే వాటిని ఆల్టర్నేట్ అంటాము. అవి రెండు లోపల ఉన్నాయి కాబట్టి ఇంటీరియర్ అంటాము. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే యాంగిల్ 3 యాంగిల్ 5 ఈక్వల్, యాంగిల్ 4 యాంగిల్ 6 ఈక్వల్. ఈ టూ కాన్సెప్ట్స్ని యూజ్ చేసుకుంటాము. మనం ఇక్కడ ఈ ప్రాబ్లంలో చూసినట్లయితే కనుక ఫిగర్ ఇలా తిప్పి చూసినట్లయితే ఇది ప్యారలోగ్రామ్ అని ఇచ్చారు కదా. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అంటే ఈహెచ్ ప్యారలల్ టు పిఓ. అలాగే ఈ హెచ్ఓ అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో ఇవి ట్రాన్స్వర్సల్కి ఈ యాంగిల్ ఈ రెండు కూడా సిమిలర్ యాంగిల్స్ లేదా కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. ఈ రెండు కూడా లైన్కి కింది వైపే ఉన్నాయి చూడండి. సో ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ అలానే ఈ టూ ఆపోజిట్ సైడ్స్ కూడా ప్యారలల్, పిఈ ప్యారలల్ టు హెచ్ఓ. నెక్స్ట్ ఈ హెచ్పి అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే 40 అండ్ వై ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో వై 40 ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే లైన్కి కింది వైపుగా ఉంది. యాంగిల్ 4 యాంగిల్ 8 కూడా ఈక్వల్. అలానే ఇక్కడ ఈ ప్యారలల్ లైన్కి ఇది కింది వైపుగా ఉంది, అలానే ఈ ప్యారలల్ లైన్కి ఇది కింది వైపుగా ఉంది. సో ఈ టూ యాంగిల్స్ సిమిలర్ యాంగిల్స్ లేదా కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాము. సో ఇక్కడ మనకి ప్యారలల్ లైన్స్ ఏంటియో రాద్దాం. ఫస్ట్ హెచ్ఈ ప్యారలల్ టు ఓపీ అండ్ హెచ్ఓ ఈజ్
ట్రాన్స్వర్సల్. ఇక్కడ ఏమేమి ప్యారలల్ లైన్స్ తీసుకుంటున్నాము, ట్రాన్స్వర్సల్ ఏంటో కూడా చూడాలి. సో 40 + Z, ఈ మొత్తం హెచ్ దగ్గర ఉండే యాంగిల్ మొత్తం మధ్యలో ఈ డయాగ్నల్ కనుక లేకపోయినట్లయితే ఇది మొత్తం యాంగిల్ 40 + Z అవుతుంది. అలానే 70 degrees ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్, ఆ రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో 40 + Z = 70, Z = 40 రైట్ సైడ్ వస్తే -40 అవుతుంది. Z = 30 degrees. ఈ రెండు ఎందుకు ఈక్వల్ అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. 7th క్లాస్లో ఈ కాన్సెప్ట్ని నేర్చుకున్నాం మనం ఆల్రెడీ. నెక్స్ట్ ఇక్కడ ఫిగర్లో చూసినట్లయితే 40 అండ్ Y ఈ రెండు కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఇక్కడ ప్యారలల్ లైన్స్ వచ్చేటప్పటికి PE అండ్ HO ఆర్ ప్యారలల్ లైన్స్. PE ప్యారలల్ టు HO. ట్రాన్స్వర్సల్ డయాగ్నల్ అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. HP ఈజ్ ట్రాన్స్వర్సల్. సో Y = 40 degrees because alternate interior angles are equal. Alternate interior angles are equal. సో మనకి Y కూడా వచ్చేసింది. Z వాల్యూ 30 degrees, Y వాల్యూ 40 degrees. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ Z 30 degrees కదా, అలానే ఇక్కడ కూడా 30 degrees ఉంటుంది. ఈ రెండు కూడా ఆల్టర్నేట్ యాంగిల్సే. ట్రాన్స్వర్సల్కి చెరొక వైపు ఉన్నాయి, ఒకటి పైన ఒకటి కింద ఉంది. సో ఇది కూడా 30 degrees అవుతుంది. ఈ PEH అనే ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ తెలుసు. యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేసుకుని X వాల్యూ కనుక్కోవచ్చు. సో ఇన్ ట్రయాంగిల్ PEH, యాంగిల్ P ప్లస్ యాంగిల్ E ప్లస్ యాంగిల్ H = 180 degrees because angle sum property. Sum of 3 angles in a triangle is equal to 180 degrees. సో యాంగిల్ P, ఆ ట్రయాంగిల్లో యాంగిల్ P దగ్గర 30 degrees ఉంది, యాంగిల్ E దగ్గర X ఉంది, మనం కనుక్కోవాలి. యాంగిల్ H 40 degrees = 180. 30 + 40 70 degrees plus X = 180 degrees. X = 180 + 70 రైట్ సైడ్ వస్తే -70 అవుతుంది. X = 110 degrees. సో X వాల్యూ 110, Y వాల్యూ 40, Z వాల్యూ 30. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ది ఫాలోయింగ్ ఫిగర్స్ GUNS అండ్ RUNS ఆర్ ప్యారలలోగ్రమ్స్. ఇక్కడ ఇచ్చిన ఈ రెండు కూడా ప్యారలలోగ్రమ్స్. ఫైండ్ X అండ్ Y. ప్రతి ప్రాబ్లంలోనూ XY ఉన్నాయి, XY వాల్యూస్ కనుక్కోవాలి. దీనికి మనకి ప్యారలలోగ్రమ్ ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి. సో మనకి GUNS అనేది ప్యారలలోగ్రామ్ అని ఇచ్చారు. గివెన్ GUNS ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని తెలుసు కదా మనకి. వీ నో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ప్యారలలోగ్రామ్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ప్యారలలోగ్రామ్. సో ఆపోజిట్ సైడ్స్ అంటే 3y - 1 = 26 అవుతుంది. ఇంకొకటి 3x = 18 అవుతుంది. -1 రైట్ సైడ్ పంపిస్తే +1 అవుతుంది. 26 + 1 27. Y వాల్యూ కావాలి. ఇంటూ 3 రైట్ సైడ్ వెళ్తే /3 అవుతుంది. 3 1s 3 9s. Y = 9. అలానే ఇక్కడ X వాల్యూ కావాలి. ఇంటూ 3 రైట్ సైడ్ అయితే /3 అవుతుంది. 3 1s 3 6 are 18. X = 6. సో X = 6, Y = 9. సో దీనికి యూజ్ చేసే ప్రాపర్టీ, ప్యారలలోగ్రామ్లో డయాగ్నల్స్ బైసెక్ట్ చేసుకుంటాయి, అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. లెంగ్త్ ఆఫ్ RO ఎంతో లెంగ్త్ ఆఫ్ ON కూడా అంతే. లెంగ్త్ ఆఫ్ SO = లెంగ్త్ ఆఫ్ OU అవుతుంది. సో ఫస్ట్ గివెన్ RUNS ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. వీ నో diagonals of a parallelogram bisect each other. Diagonals of a parallelogram bisect అంటే 2 ఈక్వల్ పార్ట్స్, bisect each other. సో అంటే లెంగ్త్ ఆఫ్ RO లెంగ్త్ ఆఫ్ ON ఈక్వల్, లెంగ్త్ ఆఫ్ SO లెంగ్త్ ఆఫ్ OU ఈక్వల్. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ దగ్గర O అని పేరు పెట్టుకుందాం మనం. సో ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు తీసుకుందాం, లెంగ్త్ ఆఫ్ SO లెంగ్త్ ఆఫ్ OU.
లెంగ్త్ ఆఫ్ SO 20 ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ OU y ప్లస్ 7. మనకి y వాల్యూ కావాలి, +7 లెఫ్ట్ సైడ్ వస్తే -7 అవుతుంది. 20లో నుంచి 7 మైనస్ చేస్తే 13. సో y ఈజ్ ఈక్వల్ టు 13. నెక్స్ట్ అలానే RO ఈజ్ ఈక్వల్ టు ON. లెంగ్త్ ఆఫ్ RO 16, ON x ప్లస్ y అని ఇచ్చారు. ఆల్రెడీ y వాల్యూ కనుక్కున్నాం కదా, +13. సో +13 రైట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ వస్తే -13 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు x. 16లో నుంచి 13 మైనస్ చేస్తే 3, x ఈజ్ ఈక్వల్ టు 3. సో x ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 13. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేయాలి అంటే పారలెలోగ్రామ్ ప్రాపర్టీస్ తెలిసి ఉండాలి.